జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ ఏ హామీలైతే ఈ పట్టభద్రుల కోసం ఈ ప్రజల కోసం ఇచ్చిందో వాటన్నిటినీ టంచన్గా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. మీ బాధలన్నీ చూసుకొని పోతా ఉన్నా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్నట్టుగా తీసుకురాబోతా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ డిఏలు భత్యాలు ఏరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. అలాగే 46 జీవో బాధితులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 317 జీవోనైతే ఎట్టి పరిస్థితుల్లో ఉంచే ప్రసక్తి లేదు. 2008-98 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అతి త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోదరులారా, ఇక 2017లో పెట్టినటువంటి గురుకుల పీఈటీ పోస్టులను గత పాలకులు కనీసం వాళ్ళకు భర్తీ కూడా చేయలే. అతి త్వరలోనే జూలై మాసంలోనే వాళ్ళకు ఆఫర్ లెటర్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వివరాలన్నీ మనం చేస్తా ఉంది. అలాగే భవిష్యత్తులో ఈ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ బాధ లేకుండా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో రూపొందించబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 3 ఏళ్ళు ఆయన పెంచిపోయాయి. ఇక ఖాళీలు ఎక్కడి? ఇప్పుడు జూలై ఆగస్టులో ఖాళీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని రూపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతుందని తెలియజేస్తా ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచుతూ ఆ నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకురాబోతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సోదరులారా,